నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ పాలసీ ఒక రకంగా అమలైతే మాత్రం మునుగోడు కాన్స్టిట్యున్సీలో మాత్రం మరొక రకంగా అమలవుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత వైన్స్లు తెరవాలి, అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పర్మిట్ రూములు ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మద్యంతో బానిసలు అవుతున్నారు. దయచేసి అర్థం చేసుకున్నట్టు కూడా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం కొంతకాలంగా ఆయన ప్రకటనలు చేయడం, అందులో భాగంగా కొంతమంది సపోర్ట్ చేయడం, కొంతమంది విమర్శించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్ మరి దీన్ని ఎట్లా చూస్తుంది, నిర్ణయం పట్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అసోసియేషన్ అధ్యక్షులు అలాగే సభ్యులు, సెక్రటరీ కూడా ఉన్నారు. వారి ఒపీనియన్ తెలుసుకుందాం. అన్న, ముందుగా లిక్కర్ పాలసీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, కానీ మునుగోడులో మాత్రం ప్రత్యేకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి, ప్రత్యేకమైన టైమింగ్స్ ఉన్నాయి. దాని పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు లిక్కర్ అనేది ప్రభుత్వానికి ఆదాయపరంగా ఆర్ట్ లాంటిది. ఈ యొక్క పాలసీ మ్యాటర్ అనేది తీసుకుంటూ వచ్చిండ్రు, బాగానే ఉంది. గత ప్రభుత్వాల నుండి కూడా అదే వస్తే కొన్ని సంవత్సరాల నుండి పాలసీలు, కానీ పాలసీ తీసిరు, కానీ పాలసీ విధంగా ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సరే, ఈరోజు రాజగోపాల్ గారు ఒక రకంగా చూస్తే మంచి పని చేస్తుండొచ్చు. ఆదాయం ఏమో ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ప్రజలు బాగుంటే మన బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది, రెవెన్యూ ముఖ్యం కాదనే ఉద్దేశంతో మునుగోడులో ఆయన గతం నుండి కూడా ఈ లిక్కర్ మీద ఈ బెల్ షాపులు ది బెల్ షాపుల వల్ల నష్టపోతున్నారు. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా ఈ తాగుడేంది, పనులు చేయకుండా ఇంట్లోనే వ్యవసాయం పనికి పోకుండా, కూలి పోకుండా ఇంట్లోనే కూర్చొని తాగుడు బానిసలు అయిపోతారు అనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చి ఈరోజు గతంలో కూడా మునుగోడు ఎలక్షన్ ఈ టెండర్ విధానం అన్నప్పుడు కూడా ఆయన ప్రకటన చేసిరు. ఏంటంటే లోకల్లో ఇవ్వాలి. వాస్తవానికి అది కూడా మంచిదే కదా. ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడే వేస్తుండ్రి. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళ ఏరియాలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, మన ఏరియాలో మనం వ్యాపారం చేసుకుంటున్నాం. మరి తెలంగాణ ఉన్న ప్రజలు ఎక్కడ పోవాలి? అప్పుడు కూడా ఖండించిండు ఆయన, అది కూడా మంచిదే. ఈరోజు ఆంధ్రాలో ఇప్పటికీ బార్ల పాలసీ వచ్చింది, 400 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వర్కౌట్ కావట్లేదు, వ్యాపారం పికర్ లాస్ అయిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు మానుకొని మన తెలంగాణలో వేస్తున్నప్పుడు కూడా లోకల్ అని మంచి కండిషనే పెట్టారు. మన బిడ్డలు ఎక్కడ పోవాలి, ఇక్కడ వేసుకుంటే లోకల్ లేదా, అది మంచిదే. ఇది ఇక రెవెన్యూ కావాలి కాబట్టి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో వాళ్ళకు కోట్ల రూపాయలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టింది. ఇక దాన్ని ఏం చేయలేం, ప్రభుత్వాన్ని కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక 300 షాపులకు 2620 షాపులు అనుకుంటా టోటల్ మొత్తం. దానిలోకి వచ్చిన అప్లికేషన్లు అది 3 లక్షలు పెట్టిన కూడా ప్రభుత్వం ఏమని చెప్పట్లేదు. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏదో సాధించుకోవాలనే ఉద్దేశంతో వేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం కూడా ఓపెన్ పెట్టినా ఏమి దాన్ని చేయాల్సిన రూల్ లేదు కాబట్టి ఇక నడుచుకుంటూ పోతుంది. రాజగోపాల్ రావు ఆ రోజు కూడా మంచి పిలిపే ఇచ్చారు. జీవనోపాధి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేసుకోండి, వేరే వాళ్ళు ఎందుకు అనేది. ఈ యొక్క పర్మిట్ రూమ్ ఏంటంటే, ఇప్పుడు పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారం 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, తినుబండారాలు ఉండకూడదు, కుర్చీలు ఉండకూడదు. ఆ జీవో నెంబర్ కూడా ఉంది 24, 25, 26 అని. మేము కూడా ఈ బార్లు నష్టపోతున్నాయి ఈ పర్మిట్ రూమ్ల వల్ల. జిల్లాల పోటీ చూస్తే దావలు, పర్మిట్ రూమ్లు. ఒక రూల్, ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఒక జీవో ప్రభుత్వం చేసినప్పుడు చట్ట ప్రకారంగా ఎందుకు చేయలేకపోతే మాకు కూడా బాధనే ఉంది. సరే, తాగేటోళ్ళు పొద్దుగాల నుండి ఓపెన్ చేసినా తాగుతాడు, సాయంత్రం ఓపెన్ చేసినా తాగుతాడు. ఇప్పుడు రాజగోపాల్ గారి ఉద్దేశం మంచిది. అది కాకపోయినా కూడా ఇప్పుడు వ్యాపారస్తము కోట్లు పెట్టి మేము కూడా టెండర్ వేసినాం కాబట్టి వ్యాపార నష్టం అనేది ఉంటుంది. కానీ ఆ మండలానికి ఒకటే షాప్ ఉన్నట్టుంది. ఆ షాపులో ఇప్పుడు సిటీలో ఉన్నాయి, గల్లీకి షాపులు ఉన్నాయి. అది కంట్రోల్ చేయడం ఇబ్బందికరమే. కానీ అక్కడ ఉన్న ప్రజల గురించి ఆయన చేసిండు. అక్కడ ఏంటంటే మార్నింగ్ 1కి తీయమంటున్నాడు, సాయంత్రం పని చేసుకోమంటున్నాడు. పొద్దుగాల 10 గంటల నుండి టైమింగ్. పొద్దుగాల 10 గంటలకు తీసినా 1కి తీసినా తాగేటోళ్ళు తాగుతారు. బంద్ అయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అదనంగా కోటర్ తీసుకుంటారు. అలవాటు ఉన్న వాళ్ళు మార్నింగ్ తాగాలనేటోళ్ళు. కానీ ఎదురుగా ఉన్నది వేరు, కొద్దిగా బంద్ ఉన్నది వేరు కదా. ఆ విధంగా మంచిదే చేస్తున్నారు. గవర్నమెంట్ ఆదాయం ముఖ్యం కాదు, మనం కూడా అన్ని విధాలు ప్రజల శ్రేయస్సు మంచిగా ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి రన్నింగ్ ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన చేసిండంటే గర్వించాల్సిన విషయమే. అది మీరు అంశాన్ని ఇంతకుముందు చెప్పారు, పర్మిట్ రూమ్ వల్ల బార్లు అనేది బాగా నష్టపోతున్నాయని చెప్పి. ఆయన ఏమంటుంటే 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్లు తెరవాలని చెప్తారు. నిజంగా పర్మిట్ రూమ్ల ద్వారా
ఎందుకు ఎలా నష్టపోతున్నారు, ఏమేం జరుగుతుంది, మరి మీరేమన్నా ప్రభుత్వానికి చెప్పే సందర్భంలో ఏమొస్తుంది? మేము అదే చెప్తున్నాం. ఈ పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు గతం గురించి ఆ రూల్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి అని ఈ రూల్ తీసినప్పుడు ఎందుకు మా బార్లు ఏంటంటే గల్లీకి సరే పల్లెటూర్లు అంటే బెల్ట్ షాపులు ఉండొచ్చునేమో, దూరం ఉంటుంది మండలా తీసుకపోయి అది అవసరమా అన్నట్టు ఇక రెవెన్యూ కావాలని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. మాకు హైదరాబాద్లో ఏ పెద్ద పెద్ద సిటీలో ఉన్నా కూడా గల్లీకి బెల్ట్ షాపులు, ఇంటి బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్ రూల్స్ ఎకరాల కొద్దీ అర్ధ ఎకరా 2,000 3,000 సేఫ్టీ పెడితే మేము నష్టపోతున్నాం. బారు యొక్క లైసెన్స్ ఫీజు 43 లక్షలు, ఇప్పుడు పెంచిరు మళ్ళీ 4 లక్షలు. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. హైదరాబాద్లో అవసరమా? గల్లీకి ఉన్నాయి ఇవన్నీ, ఇండ్ల మధ్యలో బస్తీలలో పోయి ఎంత నష్టం న్యూసెన్స్ అవుతుంది, ఎందుకు దీని మీద చర్య తీసుకుంటే లేదనేది మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం. మినిస్టర్ని కలిసినాం. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూపల్ గారిని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, కమిషనర్ గారిని కలిసినాం. దాని మీద ఇప్పుడు కూడా చర్య తీసుకోవట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఏది మన ఓల్డ్ సిటీ బండ్లగూడ ఈ ఏరియాలో, చంద్రాయనగుట్ట ఏరియాలో పక్క అలియాబాద్లో పక్కకి వైన్ షాపులు పర్మిషన్ ఇచ్చి బార్ ఉండేది. అక్కడ బార్ల పరిస్థితి వైన్ షాపుల పొంటి దారుణంగా పర్మిట్ రూమ్లో మర్డర్ ఎక్కువ తాగేసి వాళ్ళకి ఏంటంటే మాకొక బార్లకు ఒక సిస్టమ్ ఉంది. పార్కింగ్ కానీ ఒక లైసెన్స్, తినుబండారుకి అయితే లేబర్ లైసెన్స్ కానీ అన్నిటిగా మేము ఇప్పుడు కూడా మాకు వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి కాదనట్లేదు. మేము కూడా టెండర్లు వేస్తున్నాం. దేని రూల్ దానికి పెట్టామంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్కు 2 కళ్ళ లాంటివన్నీ ప్రతిసారి చెప్తున్నాం. బార్ కానీ వైన్ షాప్ కానీ ఎక్కడ పోయినా రెవెన్యూ దానికి ఉంటుంది. ఒక సిస్టమేటిక్ అది ఉంటే బాగుంటుంది. పార్కింగ్ విచ్చలవిడిగా మాకేమో పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ పర్మిట్ రూమ్ అనేది ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వైన్ షాప్లలో వంటి. అది కంట్రోల్ చేయమని మేము అంటున్నాం. ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ కూడా. మరి ఎందుకు చర్య తీసుకుంటలేదో మాకు కూడా బాధనే ఉంది. ఇట్లాంటి టైమింగ్ కూడా మాకు పెట్టినా కూడా, సిటీలో కూడా పెట్టినా కూడా, ఢిల్లీలో కూడా ఉంటుంది. పెడితే తప్పేం లేదు. సిటీలో కూడా ఇప్పుడు పొద్దుగాలంటే పెట్టేదానికైనా ఇప్పుడు ఒకటికి పెట్టినా తాగేటోళ్ళు ఎట్లా తాగుతారు? డబ్బులు ఏమంటారు, తాగేటోడు ఉంటే తాగేటోని చేతులు డబ్బులు ఉంటే ఎట్లైనా వ్యాపారం అన్నట్టు. మాకేందంటే రెవెన్యూ విషయంలో కాబట్టి పొద్దుగాల తెలిసినా సాయంత్రం తెలిసినా తాగేటోళ్ళు ఎట్లయినా వ్యాపారం జరుగుతుంది. దానివల్ల పెద్ద నష్టమేం కాదు, ఒక మంచిగానే అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా హైదరాబాద్లో రాత్రి అన్ని జిల్లాలలో 10 గంటల వరకు టైం ఉంది. మార్నింగ్ 10 to 10 వరకు. మాకు హైదరాబాద్ వచ్చే వరకు 11 గంటల వరకు వైన్ షాప్ టైమింగ్ ఉంది. మేమేమంటున్నా హైదరాబాద్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంతకుముందు గతంలో కూడా ఉండే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కూడా అవుతుంది. ఈ మర్డర్లు దాని మరి రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుంది, గల్లీకి న్యూసెన్స్ అవుతుంది, పట్టించుకునేటట్టు లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమంటున్నామంటే హైదరాబాద్లో కూడా తగ్గియండి టైమింగ్ అడుగుతున్నాం. ఇప్పుడు వైన్ షాపు ముందు 10 గంటలకు బంద్ చేస్తే మాది 12 గంటల వరకు ఉంటుంది రెస్టారెంట్. అది మేము కూడా 1 వరకు మేము అడగట్లేదు. ఉన్న టైమింగ్ చాలు. వాళ్ళు ఏంటంటే రోజు ఇది ఒక్కరోజుతోనే అయిపోయేది కాదు. రోజు వచ్చి వాళ్ళకు ఏదో తినడం తాగడం, సాయంత్రం పూట వ్యాపారం కాబట్టి తిని తాగి ఇంట్లో పోయి వాళ్ళ భార్య పిల్లలు కూడా మంచిగా ఉండాలనే మనం కోరుకుంటాం. మేము కూడా చాలా ఎక్కువ తాగితే మేము మంది బార్లల్లో వాళ్ళు అవుట్ అయ్యాక పంపిస్తాం, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అట్లా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు ఏంది ఆడ కోటర్ తీసుకుపోవడం పోయి పర్మిట్ రూమ్లో వాళ్ళు ఏంటంటే నాణ్యతమైన ఫుడ్ ఇవ్వట్లేదు. మరి నేను అంటున్నది ప్రజలు అన్నీ చెప్పినప్పుడు ఆదాయం ఉండాలి, మరి ప్రజలు కూడా బాగుండాలి కదా. ఇప్పుడు మా రెస్టారెంట్లో ఏంటంటే మాకు ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, ఇవంటి ఉంటుంది. వచ్చి బార్లల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చేసి మున్సిపాలిటీలో వచ్చి చెక్ చేసి ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటారు. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విచ్చలవిడిగా దుమ్ము ధూళి రోడ్డు మీద బండ్లు పెట్టి మీరు కూడా చూసిండొచ్చు, ఏదో ఒకటి పెడుతుంటారు. మళ్ళీ ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళకి రూల్ లేనప్పుడు ఎందుకు చర్య తీసుకుంటలేరు? కమిషనర్ గారికి ఎన్నోసార్లు ఇస్తున్నాం. రెవెన్యూ దెబ్బతింటుంది అంటారు. రెవెన్యూ దెబ్బతింటుంది అంటే మరి పబ్లిక్ వద్దా? మనమేమంటాం మానవతా దృక్పథంతోనే చెప్తున్నాం. రెవెన్యూ కావాలి గవర్నమెంట్కు, ప్రజలు బాగుండాలి, మా వ్యాపారం బాగుండాలని చెప్తున్నాం. ఇంకా ఈ వ్యవస్థ ఎన్ని రోజులు ఇట్లా పోతుంది అంటే ఇలాంటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు అట్లాంటి ఎమ్మెల్యేలు ముందుకు వస్తే కానీ ఈ సమస్య మారదని, ఈ సమస్య తీరదని మేము కూడా అనుకుంటున్నాం. అది మంచి వ్యవస్థనే చెప్తున్నాం మేము. ఎలా ఆయన ఏమి చేసుడు ఇది ఇబ్బంది ఏం లేదు. నిజంగా అలాంటి ఒక కాన్సెన్స్లో ఉండి ప్రజల చేత ఎన్నుకొనబడిన శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా అట్లా చేస్తే ప్రజలు కూడా యువత
యువత పనులు లేకుండా ఈ ఊర్లలో విపరీతమైన ఇలాంటి చేస్తున్నారు. మరి బాగుపడాలి కదా చదువు. ఈరోజు 21 years అన్నారు, 21 years మద్యం ఇవ్వద్దు అని పెట్టారు. మా బార్లకు వస్తే 21 years ఉందా పట్టుకొని పోయి కేసులు చేస్తున్నారు. మరి ఈ బెల్ షాప్లలో ఎవరు చూస్తున్నారు 21 years? ఈ గల్లీల పర్మిట్ రూమ్లలో ఎవరు చూస్తున్నారు? ఇలా ఈరోజు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద బాగా గాంజా డ్రగ్స్ అనేది బాగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు గల్లీగా చర్యలు చేసినట్టు చేపట్టినందుకే ఈరోజు నిజంగా తగ్గింది. గాంజా దొరుకుతుంది అన్నట్టు మరి దాని మీద ఒక కమిటీ వేసి పెద్ద ఎత్తున ఇప్పుడు ఎక్కడనో జరిగిందని చెప్పి ఈరోజు అడవుడి చేసి మళ్ళీ అందరిని ఇబ్బంది. బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోండి. తప్పు చేసే వాళ్ళకి ఇదే అంటున్నాం. ఆ మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం కూడా ఆదాయపరం కావాలంటే మేము వ్యతిరేకం కాదు. ఏ పాలసీ తీసినా ఎంత లైసెన్స్ ఫీజు కట్టినా కూడా మేము కూడా 30 సంవత్సరాల నుండి దీంట్లో ఉన్నాం కాబట్టి గత్యంతర లెక్క ఈ వ్యాపారం చేస్తున్నాం. అట్లాంటి టైంలో కూడా ఆలోచన చేయాల్సిన విషయం. ఇన్నిసార్లు మేము 2 సంవత్సరాలు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. మా సమస్యల బార్ల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పిన ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఎక్సైజ్ మినిస్టర్ గారి దగ్గర పోయినాం, ఎన్నోసార్లు కూడా మీటింగ్ పెడతాం, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. మా సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సమస్యల మీద ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు. మాకు కూడా బాధ. ఇలా మర్డర్లు అవుతున్నాయంటే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం కదా. పోలీసు వ్యవస్థ తాగాలని ఒక దిక్కు చెప్తారు, ఒక దిక్కేమో కేసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెట్టండి, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టొద్దని మేము అనట్లేదు. మార్నింగ్ నుండి ఇవన్నీ వదిలేసి 10 గంటలు కాగానే ఉరుకులాడిస్తారు రోడ్డు మీద. ఒకరొకరు బండి వదిలిపెట్టి యాక్సిడెంట్లకు పెట్టండి. 10 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టండి. వ్యవస్థ మారుతుంది, భయం ఉంటుంది, వాళ్ళ ఇళ్ళకి పోవాలనేది ఉంటుంది, రోడ్ల మీద న్యూసెన్స్ లేకుండా ఉంటుంది. అవన్నీ ప్రభుత్వానికి మాకు కూడా ఒపీనియన్ చెప్తున్నాం. మాకు కూడా వ్యాపారం కాదు, అందరం భార్య పిల్లలు అందరికి ఉన్నారు కాబట్టి మన పిల్లలు ఉన్నారు, యూత్ ఖరాబ్ అవుతుంది. దాని మీద చర్య తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. అన్న మీరు చెప్పండి, మొత్తానికి అయితే మాత్రం ఇటు రాజగోపాల్ రెడ్డి ఏమంటుండంటే బెల్ట్ షాపులు అనేది రద్దు కావాలి, అది నడపొద్దు, చాలా ఇబ్బంది అవుతుంది, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి వైన్ షాపుల టైమింగ్స్ మారాలి, అలాగే పర్మిట్ రూముల మీద కూడా ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన చేస్తున్న ప్రకటనల పట్ల ఒక బార్ ఓనర్స్ అసోసియేషన్గా ఏం చెప్తారు? ఇప్పుడు మేము చెప్పొచ్చేది ఏంటంటే, నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటికి తండ్రి లాంటాడు ఎట్లనో ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీకి తండ్రి లాంటాడు అని నా ఒపీనియన్. ఇప్పుడు తెలంగాణ స్టేట్కు తండ్రి లాంటాడు అంటే సీఎం. సో ఆయన కనిపించింది ఇప్పుడు ఆ విలేజ్లల్లో యువత అంతా మొత్తం కంప్లీట్ పనులు లేకపోతే ఏం చేస్తారు, కొంచెం గ్యాప్ దొరికింది వెళ్ళిపోతారు బెల్ షాప్లలో, పర్మిట్ రూమ్లలో పోయి కూర్చొని మందు తాగుతారు. కాబట్టి యూత్ అంతా పొద్దు నుంచే వైన్ షాప్ తిరగడం వల్ల యువత చెడిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక రిప్రజెంటేటివ్గా ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఉన్నాడు కాబట్టి సో ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ యంగ్ చాప్ అంతా కలిసి మంచి ఉద్యోగాలతో కలకలాడాలని ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నాడు. సో ఇంకొకటి మార్నింగ్ 10ంటికి తాగడం కూడా అది తప్పే. ఇప్పుడు మేము కూడా టెండర్లు వేసినాం, మాకు కూడా వైన్ షాపులు ఉన్నాయి. మేము దానికి ఒకవేళ మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు కూడా మాకు కూడా ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా మేము సహకరించడానికి రెడీ ఉన్నాము. సో మేము బార్లు కూడా ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి. ఇంకొక విషయము, ఒకప్పుడు వైన్ షాపులు ఓన్లీ టేక్ అవే ఉండే, అసలు పర్మిట్ అనే మాటనే లేదు. మరి బార్ అండ్ రెస్టారెంట్లు ఎందుకు పెట్టిరండి? బార్ అండ్ రెస్టారెంట్లు ఎందుకు పెట్టారు? సీక్రెట్గా కూర్చొని, బహిరంగంగా కూర్చోకుండా సీక్రెట్గా కూర్చొని తాగేసి వెళ్ళిపోవడానికి పెట్టారు. వైన్ షాప్ అంటే ఏంది? ఓన్లీ టేక్ అవే తీసుకొని వెళ్ళడం వరకే. సో అలాంటప్పుడు ఏం చేయండి, గవర్నమెంట్ రెవెన్యూ వస్తుందని ఆశతోని గరీబోళ్ళలో కూర్చుంటారని చెప్పి ఒక చిన్న నిలబడి తాగాలి అని చెప్పేసి. సో ఇప్పుడు దానికి సపోర్ట్గా మేబీ అధికారుల సూచన ప్రకారం చేసిర్రు, గవర్నమెంట్ కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తున్నాను, దీనివల్ల ఏం కాదు అది. సో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు పర్మిట్ రూల్ బంద్ చేసినా సరే 2 రోజులు కొద్దిగా అడిట్ అయ్యి మళ్ళీ సేమ్ రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. ఎందుకనండి, ఇప్పుడు అక్కడ పర్మిట్ రూల్ బంద్ చేస్తే తాగేవాళ్ళు ఖచ్చితంగా తాగుతారు. మరి బార్ అండ్ రెస్టారెంట్ గవర్నమెంట్ కడుతున్నాం కదా మేము ఫీజు, మరి బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళు వెళ్ళి తాగుతారు. బార్లలో తాగుతారు కదా, ఇక్కడ మానేసిన వాళ్ళు అక్కడ మానకుండా ఉంటారు కదా. ఇంకొకటి పర్మిట్ రూమ్లు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు పర్మిట్ రూమ్లు కంప్లీట్ బంద్ చేస్తే రాజగోపాల్ రెడ్డి గారు అన్నట్టు మార్నింగ్ 10 గంటలకు తెచ్చిన ఆయన ఒప్పుకుంటాడు. 10 గంటలకు తెరిచిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు అక్కడ కూర్చొని తాగే వాళ్ళు ఎవరు ఉండరు, పర్మిషన్ ఉండదు కాబట్టి. అప్పుడు ఏం చేస్తాడు, వాడు దాపెట్టుకొని ఒక కోటర్ తీసుకుపోయి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్తే భార్య పిల్లలు తంతారు. ఎందుకు చెడిపోతున్నావు, వచ్చి ఇంత పొద్దునే పెడుతున్నాను, భార్య ఊకుంటుందా? ఊకోదు. సో దానివల్ల వాళ్ళకు కూడా మైనస్ అయిపోతుంది. సో ఆ పర్మిట్ రూమ్లో ఉచ్చలేడు వల్లగానే రాజగోపాల్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను.
సో ఇంకొకటి ఏంటంటే సీఎం గారు కూడా దృష్టి పెట్టాలి దీని మీద. ప్రజలు మీరే అన్నారు, మేనిఫెస్టోలు ఉన్నారు, బెల్ షాపులన్నీ కట్టడిద్దామని చెప్పేసి, కంప్లీట్ నేను వచ్చిన తర్వాత బెల్ షాపులు ఉన్నాయి అన్నారు. ఆయన కూడా ఒకసారి దృష్టి పెట్టాలి సీఎం గారు కూడా అని చెప్పి మేము వినతి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క వైన్ షాప్ దగ్గర కూడా పర్మిట్ కూడా నాన్స్ ప్రకారం లేవు. విచ్చలవిడ ఫుడ్, విచ్చలవిడమైన ఆయిల్, అసలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా అదైపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా నాశనం అయిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒకవేళ పర్మిట్ కంపల్సరీ అంటే నామ్స్ ప్రకారం మెయింటైన్ చేయమనండి. ఆ తర్వాత నామ్స్ ప్రకారం మెయింటైన్ చేయమనండి. ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు రాత్రి మీరు అంటున్నారు రాత్రి 11 గంటల వరకు పర్మిట్ రూమ్ కుళ్ళుంది అనుకుందాం. ఒక పేదవాడు వారమంతా కష్టపడి వాడి ఒక జీతాన్ని తీసుకొని ఒక 2,000 3,000 వారమంతా కష్టపడ్డ సొమ్ము తీసుకొని వచ్చిన తర్వాత అంటాడు, వాడి ఫ్రెండ్ అంటాడు, అరే ఈసారి నీకు పేమెంట్ వచ్చింది కదా నాకు రాలేదని అన్నాడు, వైన్ షాప్ పోదామంటాడు. వాడు వైన్ షాప్కి వెళ్ళిన తర్వాత ఎప్పటి వరకు ఉంటాడు సార్? ఆడ రాత్రి 11 గంటల అంటాడు, ఆ తర్వాత తాగితే 12 గంటల దాకా ఉంటాడు. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. 11 అయిన తర్వాత కూడా పుల్ బాటలు తీసుకొని కూర్చుని పర్మిట్ రూమ్లో ఎవరు పట్టించుకుంటలేరు, ఆఫీసర్లు అయినా సరే ఎవరైనా సరే. సో నేనైనా వచ్చేది ఏంటంటే ఇంటికాడ భార్య పిల్లలు వచ్చారు, ఇవాళ మా ఆయన వస్తాడు, జీతం తీసుకొని వస్తాడు, మా పాపకు బుక్స్ కొనాలి లేకపోతే ఇంట్లో సామాన్ కొనాలి ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, దోస్తానాలు వెళ్ళిపోయి పర్మిట్ రూమ్లలో పోయి తాగేసి అక్కడ డబ్బులన్నీ పెడేసుకుంటే దీనివల్ల ఒక్కరు కాడు తాగిన వాళ్ళు ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అక్కడ దాని మీద పిల్లల మీద విద్య మీద పడుతుంది, ఫ్యామిలీ మీద పడుతుంది, మొత్తం అందరి మీద పడుతుంది. సో దీని మీద సీఎం గారైనా సరే అధికారులైనా సరే చెప్పారు. మేము కూడా మాకు కూడా కొన్ని వైన్ షాపులు ఉన్నాయని కూడా చెప్పారు. ఈ సందర్భంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు 1 తర్వాత టైమింగ్స్, సాయంత్రం తర్వాత పర్మిట్ రూమ్లు అనే నిర్ణయం పాలసీ నిజంగా అమలు చేస్తే మ్యాక్సిమం అందరూ ఒప్పుకుంటారు. దీన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోం. మేమైతే ఒక సీఎం గారు ఇప్పుడు గవర్నమెంట్ ఆ రూల్ చేసినా ఏం కాదు, రెవెన్యూ కూడా ఎక్కడ పోదు. 10 నుంచి ఓపెన్ చేస్తే ఇంతకుముందు 11 గంటలకు ఉండే వైన్ షాపు, ఒక గంట పెంచిరు అనుకో, 11, 12 2 గంటల ఫరకి. ఆ 2 గంటలలో అంత డే టైంలో పొద్దున్న తాగే వాళ్ళు కూడా చాలా తక్కువ పర్సంటేజ్. సో కాబట్టి ఈవినింగ్ బెటర్, అది ఈవినింగ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ బంద్ చేస్తే సేల్ ఎక్కువ కానీ మార్నింగ్ మాత్రం బంద్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. సర్కార్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నానంటే ప్రజల ఆరోగ్యాన్ని గవర్నమెంట్ కనుక ప్రభుత్వానికి ఆలోచిస్తే మాత్రం రాజగోపాల్ గారి నిర్ణయం చాలా మంచిదే. లేదు అంటే నిర్ణయం కాదు అని అంటే ఇక రెవెన్యూ పరంగా చూస్తే మాత్రం మనం ఏం చేయలేము. అట్లా సాయంత్రం పూట వాళ్ళ ఇప్పుడు 9 గంటలకు బంద్ చేయమంటాడు, కరెక్టే. నేను అన్నదాకా అన్నట్టు రాత్రి 11 గంటల వరకు ఉంటే గరీబోడు అయినా అక్కడనే పడుకుంటాడు. అదే 9 గంటలకు బంద్ చేస్తే వాడు బార్లకు పోడు, వాని యొక్క కెపాసిటీతో ఇంటికి వెళ్తాడు చక్కగా. సో దీనివల్ల ఏంటంటే పర్మిట్ రూమ్లు కూడా తొందరగానే క్లోజ్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మొత్తంగా ఇది ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ముడుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీలో భాగంగా లిక్కర్ పాలసీ విషయంలో మాత్రం మధ్యాహ్నం నుండి వైన్స్ ఓపెన్ చేయడం, అలాగే సాయంత్రం తర్వాత పర్మిట్ రూపంలో ఓపెన్ చేయడం, 9 గంటల వరకే షాపులు నడిచేలాగా నిర్ణయం తీసుకోవడం అయితే ఇది సరైన నిర్ణయమే. దీని ద్వారా పెద్దగా ప్రభుత్వానికి కానీ షాపులకు కానీ నష్టం ఏమి ఉండదు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా చాలామంది కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు పర్మిట్ రూమ్లు అయితే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. తద్వారా అయితే మాత్రం ఇటు బార్స్కి అయితే బార్స్కి అయితే భారీ నష్టం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావట్లేదు. అలాగే సామాన్యులు కూడా నష్టం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం మంచిదే. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి టైమింగ్స్ ప్రకారం చేసినా మాత్రం భారీ నష్టం ఏమీ ఉండదు, ఎలాంటి నష్టం ఉండదు. మధ్యాహ్నం తర్వాతనే అసలైన సేల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బార్ ఓనర్ అసోసియేషన్ అయితే మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేసిందంటూ కూడా ప్రధానంగా వారి మాటల్లో చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.